హే గైస్, చాలా మంది అండర్ 15Kలో ఒక బెస్ట్ మొబైల్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు. అయితే ప్రెసెంట్ ఉన్న ఈ టైంలో చాలా బెస్ట్ మొబైల్స్ అయితే అండర్ 15Kలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ని మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఒక 13K బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ని అయితే రివ్యూ చేసి మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ ఛానల్ అయితే అన్బాక్సింగ్ ఛానల్ అయితే కాదు, ఎవరికైనా కొత్తగా మొబైల్ కొనుక్కునే వారికి యూజ్ అవుతుందని చెప్పి ఈ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్న ఈ మొబైల్ వచ్చేసి Redmi Note 9 Aqua Green 4GB 128GB మోడల్. అలాగే ఈ బాక్స్ మీద ఏముందో ఒకసారి చూడండి. ఇక టాప్లో వచ్చేసి 48MP A1 క్వాడ్ కెమెరా అని అయితే ఉంది. అలాగే 13MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అని అయితే ఉంది. ఈ మొబైల్లో యూజ్ చేస్తున్న ప్రాసెసర్ వచ్చేసి MediaTek Helio G85 ప్రాసెసర్. ఆప్టిమైజ్డ్ ఫర్ గేమింగ్ అని అయితే ఉంది. గేమింగ్ ఎవరైతే ఎక్కువగా వాడతారో వారికైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో వచ్చేసి ఫుల్ HD+ డాట్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అలాగే ఈ మొబైల్లో 5020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే ఈ బాక్స్లో 22.5W ఫాస్ట్ ఛార్జర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. కానీ ఈ మొబైల్ వచ్చేసి 18W వరకు అయితే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అలాగే ఈ వీడియోలో 9W రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అంటే ఏంటో మీకు వీడియోలో అయితే చెప్తాను. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మనకు కావాల్సిన మొబైల్ కోసం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇటువంటి సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ యొక్క బ్యాక్ కేస్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశాడు. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన ఈ బ్యాక్ కేస్ అంత బాగోదు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఒకటి పర్చేస్ చేసుకుని యూజ్ చేయడం బెటర్ ఆప్షన్. ఈ మొబైల్ యొక్క మాన్యువల్ యూజర్ గైడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. దీంతో మనకు పని లేదు కాబట్టి పక్కన పెడేద్దాం. మనకు కావాల్సిన మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది కాబట్టి లేట్ చేయకుండా దాన్ని తీసి అది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూసేద్దాం. ఇదిగో మనకు కావాల్సిన మొబైల్ అయితే ఇదే. ఇది వచ్చేసి Aqua Green 6.53 ఇంచ్ డిస్ప్లే మొబైల్. ఈ మొబైల్ గ్రీన్ కలర్ అయినా లైట్గా చూడడానికి అయితే బ్లూ షేడ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్తో పాటు ఈ బాక్స్ లింక్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 22.5W ఫాస్ట్ ఛార్జర్. అలాగే ఈ ఛార్జర్తో పాటు కేబుల్ని కూడా అయితే ప్రొవైడ్ చేశాడు. మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే కెమెరాస్ కింద ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చాడు. అలాగే కెమెరాస్ పక్కన ఒక సింగిల్ LED ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశాడు. మొబైల్ బాటమ్ లో చూసుకుంటే Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే 3.5mm జాక్, అలాగే మైక్, అలాగే స్పీకర్ కూడా బాటమ్ లోనే ప్రొవైడ్ చేశాడు. మొబైల్ టాప్ లో చూసుకుంటే ఒక ఎయిర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు. దీన్ని యూజ్ చేసి చాలా డివైస్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా టాప్ లోనే ప్రొవైడ్ చేశాడు. అలాగే మొబైల్ ఫ్రంట్ సైడ్ టాప్ లో వచ్చేసి ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇన్ డిస్ప్లే పంచెడ్ హోల్ కెమెరాని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇప్పుడు సిమ్ ఎజెక్షన్ ట్యూబ్ యూజ్ చేసి ఈ సిమ్ ట్రైన్ కూడా ఒకసారి బయటికి తీసి చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి 3 స్లాట్ సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశాడు. మీరు ఒకసారి డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ కూడా ఈ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా పవర్ ఆన్ చేసి సెటప్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంది. అలాగే ఇందులో కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉన్నాయి. మీకు అవసరం లేదనుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. అలాగే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఈ మొబైల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్లో వచ్చేసి MIUI 11 వర్షన్ అయితే రన్ అవుతుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి జూన్ 2020 అని అయితే చూపిస్తుంది. అలాగే ఇందులో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10. అలాగే ఈ మొబైల్ యొక్క స్టోరేజ్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి 128GB మోడల్. అలాగే ఇందులో వచ్చేసి 108GB వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ ఇచ్చిన సెన్సర్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సర్, జైలోస్కోప్, యాక్సిలోమీటర్ ఇలా అన్ని సెన్సర్స్ కూడా స్కిప్ చేయకుండా మనకు కావాల్సిన అన్ని సెన్సర్స్ని ప్రొవైడ్ చేశాడు.
ఈ మొబైల్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది. అంటే ఏంటి అంటే మీరు ఒకేసారి వైఫై మరియు హాట్స్పాట్ని అయితే యూజ్ చేయొచ్చు. మీరు వైఫై ఆన్ చేసి ఒక హాట్స్పాట్ నుంచి ఇంటర్నెట్ యూజ్ చేస్తూ మళ్ళీ మీరు హాట్స్పాట్ ఆన్ చేసి మీరు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ని వేరే ఒకరికి షేర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ మొబైల్లో ఇచ్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేనైతే ఫింగర్ ప్రింట్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందో. చాలా యాక్యురేట్గా అయితే ఇది ఓపెన్ అవుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే ఇది ఆన్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మొబైల్లో ఇచ్చిన కెమెరాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే కెమెరా యొక్క రేషియోషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాలో సెట్టింగ్స్ కూడా ఇచ్చాడు. ఈ సెట్టింగ్స్ యూజ్ చేసి మీరు కెమెరాని అయితే సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. అలాగే కెమెరా బాటంలో చూసుకుంటే చాలా మోడ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. షార్ట్ వీడియో, పోర్ట్రేట్, పానోరామా, ప్రో మోడ్, నైట్ మోడ్ ఇలా చాలా మోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. వీటిని యూజ్ చేసి చాలా విధాలుగా అయితే మీరు కెమెరాని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే వీడియో మోడ్లో వచ్చేసి 1080p వరకు అయితే మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లేదు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వరకు అయితే సపోర్ట్ అయితే లేదు. ఈ మొబైల్ యూజ్ చేసి కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేశాను. దీని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఈ ఫొటోస్ వచ్చేసి బ్యాక్ కెమెరా నార్మల్ షాట్స్. ఈ ఫోటో వచ్చేసి 48MP మోడ్లో తీసిన ఫోటో. ఈ ఫొటోస్ వచ్చేసి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఈ ఫోటో వచ్చేసి సెల్ఫీ కెమెరా నార్మల్ షాట్. ఈ ఫోటో వచ్చేసి సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఈ ఫోటో వచ్చేసి నైట్ మోడ్లో పెట్టి తీసిన ఫొటోస్. ఈ మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీ చూసారు కదా. అలాగే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి చూడండి.